0% commission, low and fair prices. Download Volta app now. Enjoy Voltastic rides. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. మహాశివరాత్రి విశిష్టత ఏంటి, ఈ మహాశివరాత్రికి ఉన్నటువంటి పురాణ ప్రాశస్త్యం ఏంటి వంటి విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ పంచాంగకర్త, ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ గారు. గురుగారు నమస్కారం. నమస్కారం. అభిషేక ప్రియుడు శివుడు కాబట్టి శివుడికి ఈ శివరాత్రి ఎంతో ఇష్టమైన రోజు కాబట్టి ఈ రోజు అభిషేకం ఎప్పుడు చేసుకుంటే చాలా మంచిదని అంటారు? చాలా చక్కటి ప్రశ్న అడిగారు. మహావిష్ణు అలంకార ప్రియుడని, శివ అభిషేక ప్రియ, విష్ణు అలంకార ప్రియ అని శాస్త్రం. మహావిష్ణువుకి అలంకారం అంటే చాలా ఇష్టం, ఈశ్వరుడికి అభిషేకం అంటే చాలా ఇష్టం అని మనకి పెద్దలు తెలియజేశారు. అలాంటి శివరాత్రి రోజు విశేషించి అభిషేకం మనం ఎలా చేయాలి, అసలు శివరాత్రి మనం ఎలా ఆచరించాలంటే సూర్యోదయానికి పూర్వమే లేవడం, అలాగే విశేషించి శివరాత్రి రోజు పుణ్య నదీ స్నానం కుదిరినట్లయితే ఆచరించడం, అంటే గంగా, యమున, గోదావరి, కృష్ణ, కావేరి వంటి పుణ్యనదుల్లో స్నానం ఆచరించడం. అలా కుదరని పక్షంలో సముద్ర స్నానం కానీ, ఎందుకంటే అది మాఘమాసమే కాబట్టి మాఘమాసంలో మనకి పుణ్యనదీ స్నానాలు ఉన్నాయి కాబట్టి అలా సముద్ర స్నానం కానీ, అది కుదరని పక్షంలో ఇంటిలో తలస్నానం ఆచరించడం ఉత్తమం. ఆ రోజు తలస్నానం అది ఆచరించి కొత్త బట్టలు, మంచి బట్టలు కట్టుకుని, విశేషించి ఆ రోజు పంచ వంటివి కట్టుకుని ఇంటి యందు కానీ శివాలయం నందు కానీ ఎక్కడైతే మీరు మండపాలు వంటివి పెట్టుకుని శివలింగాలు అవి పెట్టుకుని చేసుకుంటారో అక్కడ శివారాధన చేయడం చాలా ఉత్తమం. ఇంకా అందులో కూడా విశేషించి ఇంటిలో కనుక మీరు అభిషేకం చేసుకుంటే ఈ కుడి చేతి బొటకన వేలుని మించకుండా ఉన్నటువంటి శివలింగాన్ని మీరు ఇంటిలో పెట్టుకుని చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇంకా ఈ అభిషేకాలు అనేవి చేసేటప్పుడు, ఎందుకంటే చాలామంది అభిషేకాలకి ఏదో ప్రాశస్త్యంతో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటివి కాకుండా ఎక్కడైతే పాడుబడ్డ శివాలయాలు కానీ, ఎక్కడైతే ఎక్కువ పూజలు అవి జరగనటువంటి అలాంటి ఆలయాలు కనుక దొరికితే మీ జన్మ పండింది అని భావించి అటువంటి ఆలయాలని కొంత శుభ్రం చేసి అక్కడ మీరు అభిషేకాలు వంటివి చేసుకున్నట్లయితే దానికి కలిగేటువంటి ఫలితం అనేక రెట్ల పుణ్య ఫలితం అని తెలియజేస్తున్నాను. ఇదే కాకుండా మీరు శివరాత్రి రోజు ఎలాంటి సమయంలో శివారాధన చేయాలంటే ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం శివారాధన చేయడం మంచిది. ఇలా 3 సార్లు కుదరని పక్షంలో ఏ ఒక్కసారైనా మీరు ఆచరించుకోవడం ఉత్తమం. విశేషించి శివరాత్రి రోజు చేసేటువంటి శివారాధనలో ప్రదోషకాల సమయం, అంటే సాయంత్రం సమయంలో వచ్చేటువంటి ప్రదోషకాల సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో శివపార్వతులు నాట్యం చేస్తూ ఉంటారని, అక్కడ సకల దేవతలు ఉంటారని శాస్త్రం. కాబట్టి ఆ సమయంలో ఈశ్వరుణ్ణి ఆరాధించడం, దీపారాధన వంటివి చేయడం చాలా మంచిది. ఇవి కూడా కుదరని వారికి ఉద్యోగపరంగా, వీటిపరంగా శివరాత్రి రోజు, అంటే శివరాత్రి అంటే రాత్రి సమయం కాబట్టి సాయంత్రం 6 నుండి ఉదయం 6 వరకు ఉన్నటువంటి 4 జాముల సమయాల్లో, అంటే 6 to 9, 9 to 12, 12 to 3, 3 to 6 ఈ 4 జామ సమయాల్లో ఒక్కొక్కసారి అభిషేకం చేసుకుంటూ, జాగరణలో ఉంటూ, దీపారాధన చేసుకుంటూ ఈశ్వరుని రాత్రి పూజించుకోవడం, అభిషేకం వంటి చేసుకోవడం అత్యంత ఉత్తమం అని శివరాత్రి రోజు చెప్పబడింది. ఇది కూడా కుదరని వారికి, ఇది కూడా మేము చేసుకోలేనటువంటి వారికి, ప్రతి ఒక్కరికి అవకాశం ఉన్నటువంటి స్థితి ఏంటి అంటే కనీసంలో కనీసం శివరాత్రి రోజు అర్ధరాత్రి 12 గంటలకి లింగోద్భవ కాల సమయంలో గనక మీరు ఈశ్వరుడికి అభిషేకాలు వంటివి, రుద్ర నమక చమకాలు వంటివి చదువుకోవడం, అది కుదరని పక్షంలో శివాష్టకం, బిల్వాష్టకం, చంద్రశేఖరాష్టకం వంటివి చదువుకుంటూ, అది కుదరని పక్షంలో ఓం నమ శివాయ అని పంచాక్షరీ మంత్రంతో శివనామస్మరణ చేస్తూ ఈశ్వరుడికి అభిషేకం వంటివి చేసుకోవడం చాలా ఉత్తమం. ఇలా ఈశ్వరుని బిల్వ దళాలతో, పంచామృతాలతో, అలాగే పళ్ళ రసాలతో ఈశ్వరుని అభిషేకం చేసుకోవడం, అర్ధరాత్రి చేసేటువంటి శివ పూజ ఏదైతే ఉందో అది చాలా విశేషమైనది, ఉత్తమమైనది మాత్రం తెలియజేస్తున్నాను. అంటే పాలాభిషేకం చేసేటప్పుడు ఏ పాలని ఉపయోగించుకోవాల్సి ఉంటుంది శివాభిషేకానికి? ఇది కూడా చాలా మంచి ప్రశ్న అడిగారు. మనకి పంచామృతాలతో అభిషేకం చేస్తారు, అలాగే పాలాభిషేకం వంటివి చేస్తారు. ఇందాక కూడా అనుకున్న ఈశ్వరుడు అభిషేక ప్రియుడు అని.
శివుడికి అభిషేకం చేసేటప్పుడు మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, ఈశ్వరుడికి చేసేటువంటి ఎలాంటి మనం ఆహార పదార్థాలతో అభిషేకం చేసేటప్పుడు అది ఈశ్వరుడికి సమర్పించింది ప్రసాదముగా భావించాలి. అది ప్రసాదంగా భావించినప్పుడు ఆ యొక్క ప్రసాదాన్ని బయటపడేయడం వంటివి చెయ్యకూడదు. ఆ ప్రసాదాన్ని ఆ భక్తులు స్వీకరించాలి. అసలు మనం ఉపవాసం చేసేటప్పుడు ఆ రోజు ఉపవాసం ఉన్నప్పటికీ ఈశ్వరుడికి సమర్పించినటువంటి ప్రసాదాన్ని స్వీకరించడంలో దోషము లేదు. ఆ ఈశ్వరుడికి సమర్పించే ప్రసాదం దోషభూయిష్టమైనంటే స్వచ్ఛమైన మనం సమర్పించాలి. అంటే ఈ రోజుల్లో అన్ని కెమికల్ ఇవన్నీ ఉన్నటువంటి దాంట్లో అసలు ఈశ్వరుడికి చేసేటువంటి వాటిల్లో స్వచ్ఛమైన ఆవు పాలతో అభిషేకం చేయడం చాలా మంచిది. మనం ఉజ్జయిని వంటి క్షేత్రాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ ప్యాకెట్ పాలని బయట కెమికల్స్తో చేసిన ఆవు నేతిని వాటిని కూడా కొంత వాళ్ళు నిషేధించడం జరిగింది. ఎందుకంటే ఆ శివలింగానికి కొంత ఇబ్బందిగా అవుతోంది కాబట్టి వాటిని ఇది చేశారు. అలాగే భగవంతుడికి సమర్పించేటప్పుడు మన ఇంటికి ఒక అతిథి వచ్చిన వాళ్ళకి పెట్టేటువంటి ఆహారం మనం మంచి ఆహారమే పెడతాం కాబట్టి అతిథినే భగవంతుడిగా చూస్తున్నాడు. అలాంటిది భగవంతుడికి సమర్పించేటువంటిది ప్రసాదంగా మనం స్వీకరించేది కూడా ఆవు పాలు, ఆవు నెయ్యి, విశేషించి ఆవు పాలతో చేసినటువంటి పెరుగు, అవి అలాంటివి వాడడానికి ప్రాధాన్యత ఇవ్వడం మంచిదని నేను సూచిస్తూ, తేనె వంటివి కూడా మంచివి మీరు వాడాలని, అలాంటి వాటితో పంచామృతాలతో అలాగే కొబ్బరి నీళ్ళు వంటివి కూడా స్వచ్ఛమైన మీరు వాడుకుని ఈశ్వరుడికి అభిషేకం చేసుకోవడం వల్ల ఆ చేసినటువంటి అభిషేకాన్ని వచ్చినటువంటి ప్రసాదాన్ని మీరు తీసుకుని ఇంటిలో పాది భక్తులందరికీ కూడా ఆ ప్రసాదాన్ని పంచిపెట్టాలి తప్ప అది పారివేయకూడదని కూడా నేను సుమన్ టీవీ ద్వారా తెలియజేస్తున్నాను. గురుగారు, అభిషేకాల విషయానికి వచ్చేటప్పటికి మరో ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది. అభిషేకాలు స్త్రీలు అసలు చెయ్యొచ్చా, లింగాన్ని అసలు స్త్రీలు తాకచ్చా అని ఒక ప్రశ్న కూడా ఉంది. ఇంట్లో మీరు అన్నట్టుగా అంగుళం సైజులో ఉన్నటువంటి లింగాన్ని పెట్టుకొని చేసుకోవచ్చు, అలాంటప్పుడు తాకచ్చా అసలు మనం? చాలా మంచి చక్కటి ప్రశ్న అడిగారు. శివాభిషేకం, ఈశ్వరుడి అభిషేకం ఎవరైనా చేయొచ్చు. పురుషుడా స్త్రీడా అనేటువంటివి ఇక్కడ భేదాభిప్రాయం ఏమీ లేదు. ప్రతి ఒక్కరూ అభిషేకం చెయ్యాలి, ఆచరించాలి. ఈశ్వరుడే అభిషేక ప్రియుడైనప్పుడు ఆయనకి స్త్రీ పురుష భేదం లేదు. అయితే ఆలయాలలోకి వచ్చేటప్పటికి ఆలయాలలో ప్రతి ఆలయంలో ఈశ్వరాలయాన్ని, ఈశ్వరుడి గర్భగుడిలోకి ప్రవేశం అన్నిటికీ కాదు, కొన్ని సందర్భాల్లో ప్రవేశం ఇచ్చి అక్కడ అభిషేకాలను ఇది చేస్తూ ఉంటారు. అయితే అలా నియమాలతో ఉన్నటువంటి ఆలయాల విషయాన్ని మనం పక్కన పెడితే ఇంటిలో అభిషేకం ఎప్పుడైనా అభిషేకం చేసుకున్నప్పుడు భార్యాభర్త కలిపే అభిషేకం చేసుకోవడం ఉత్తమం. అందువల్ల భార్యాభర్త కలిసి స్త్రీలు శివలింగానికి అభిషేకం చేయాలనే తెలియజేస్తున్నాను. చెయ్యాలి, అది చాలా మంచిది. వారికి ఏమైనా అడ్డు ఇబ్బంది లాంటివి వచ్చినప్పుడు నేను అలాంటి సందర్భాల్లో పక్కన పెడితే స్త్రీలు అభిషేకం చేసుకోవడంలో ఎలాంటి దోషం లేదు. వారు ప్రశాంతంగా వారు అభిషేకం చేసుకోవచ్చు. నన్ను అడిగితే భార్యాభర్త పిల్లలు అందరూ కలిపి కూడా రుద్ర నమ్మక చమకాలతోటి అభిషేకం వంటివి చేసుకోవడం, అలాగే మీకు ఆ రోజు విశేషించి లక్షదళ పూజలు కావచ్చు, బిల్వ పత్రాలతో పూజలు కావచ్చు, ఇవన్నీ కూడా చేసుకోవచ్చు. దాంట్లో ఎలాంటి దోషము లేదని మాత్రం స్త్రీలు కూడా అభిషేకం వంటివి చేసుకోవాలని మాత్రం సూచిస్తున్నాను. గురుగారు, మహాశివరాత్రి యొక్క విశిష్టత ఏంటి, పురాణ ప్రాశస్త్యం గురించి, అలాగే ఉపవాస జాగరణ దీక్షల గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా.